10వ తరగతి 9వ పాఠ్యాంశం జీవన భాష్యం. రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. చదవండి, ఆలోచించండి, చెప్పండిలో పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికి? మూగ నేలకు నీరివ్వని వాగు పరుగు దేనికి? జల్లుకు నిలువని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికి? పదపదమంటూ పదమే గాని కదలని అడుగు దేనికి? ఈ యొక్క కవితను రాసినటువంటి వ్యక్తి సి నారాయణ రెడ్డి గారు, సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు రాయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే పరుల కోసం పాటు పడినటువంటి నరుని బతుకు దేనికి? ఇతరులకు సహాయము చేసేటువంటి మనసు లేనటువంటి మానవుని యొక్క జీవితం ఎందుకోసం అని రచయిత గారు అడగడం జరుగుతుంది. మూగ నేరకు నీరందివ్వని వాగు పరుగు దేనికి? ఉన్నటువంటి పంట పండకుండా ఉన్నటువంటి భూభాగానికి నీరు అందివ్వకుండా పక్కపొడత వాగులో నీరు చాలా పోతున్నటువంటి నీరు దాని వారు ఉపయోగం లేకపోతే ఆ వెళ్ళేటువంటి వాగు పరుగు అసలు దేనికోసం అని చెప్పడం జరుగుతుంది. జల్లుకు వనకని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికి? మనము గొడుగు అంటే తెలుసు మనం అంబ్రిల్లా, ఛత్రి అని చెప్పుకుంటాం. అది చాలా చిల్లులు పడి చాలా పొక్కలు పడి రంధ్రాలు పడి ఉందనుకో, వానకు ఆగదు, ఎండగిట నీడ ఇవ్వదు. అలాంటి గొడుగు అసలు ఎందుకు? పదపదమంటూ పదమే కానీ కదలని అడుగు దేనికి? మనం చాలా అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడమే కానీ చేయనటువంటి మాటలు చెప్పేవాళ్ళు ఎందుకు అని రచయిత గారు చెప్పడం జరుగుతుంది. పాఠం ఉద్దేశం: మనిషి దేన్ని గురించి నిరుత్సాహపడకూడదు. దేన్నైనా సరే ప్రయత్నం ద్వారా సాధించవచ్చు. దుఃఖాన్ని తట్టుకుంటూ కష్టాలను ఎదుర్కొంటూ తనంతట తాను ఎదుగుతూ ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడని చెప్పడం ఈ తెలుగులో చెప్పడం. దాని తర్వాత తెలుగులో గజల్ ప్రక్రియను పరిచయం చేయడం ఈ యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం.